హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిస్టారిక్ వరల్డ్. ఈరోజు మనం తెలుసుకోయే విషయం కర్ణుడు గంధర్వులతో చేసిన యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడు, అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేదానికి. ముందుగా పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఎన్నో అష్ట కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. రోజుకో సమస్య, రోజుకో వింత సమస్య ఎదురుపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అంటాడు: కర్ణ, మనం కూడా ఒకరోజు అడవికి వెళ్ళి పాండవులు వనవాసం ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు సరే అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అవును కర్ణ, వాళ్ళు ఎలా బాధపడుతున్నారో అవన్నీ చూస్తే మన మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పగానే కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ సరే అన్నట్టు ఒప్పుకుంటాడు. ఇలా ఉండగా దుర్యోధనుడు ఇందుకు శకుని యొక్క సహాయం కోరుతాడు. అందుకు శకుడు వాళ్ళకు సహాయం చేస్తాడు. ఇక సరే అన్నట్టుగా దుర్యోధనుడు, కర్ణుడు, కౌరవులు అందరూ దళితవనంకు చేరుకుంటారు. అలా వచ్చిన కౌరవులు ఆయాసంతో కొద్దిసేపు ఈత తీరాలని ఒక చోట కూర్చొని ఉంటారు. అలా ఉండగా గంధర్వులు అదే వనంలో తిరుగుతూ ఉంటారు. కౌరవులు, గంధర్వులు ఎదురెదురు పడతారు. అప్పుడు గంధర్వులు కౌరవులతో ఇలా అంటారు: మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా ప్రదేశం, ఇక్కడ మేము మాత్రమే సంచరించాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తారు. అది విన్న కౌరవులు కోపంతో, అవునా, అలాగా, అయితే ఉండు, నీ పని చెప్తా అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన కౌరవులు దుర్యోధనుడితో ఇలా అంటారు: మహారాజా, ఇక్కడ గంధర్వులు మనల్ని ఉండకూడదు, వెళ్ళిపోండి, ఇది మా ప్రదేశము అంటున్నారు. అది విన్న దుర్యోధనుడు కోపంతో, ఎవరు వారు, ఇది వాళ్ళ ప్రదేశం ఎలా అవుతుంది, పద చూద్దాం అన్నట్టు అహంకారంతో అక్కడికి వెళ్ళాడు. అలా దుర్యోధనుడు గంధర్వులతో యుద్ధం చేయాలనుకుంటాడు. అలా యుద్ధం చేయాలనుకున్న సందర్భంలో దుర్యోధనుడు కర్ణుడిని చూసి యుద్ధం చేద్దామా అన్నట్టు సైగ చేస్తాడు. అది చూసిన కర్ణుడు సరే అన్నట్టు తల ఊపుతాడు. ఇక ఏముంది, గంధర్వులు కౌరవుల మధ్య భీకరమైన యుద్ధం మొదలవుతుంది. వేల మంది గంధర్వులు, కౌరవులు ఘోరమైన యుద్ధం చేస్తూ ఉంటారు. గంధర్వులు సామాన్యులు కాదు, ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా యుద్ధం చేస్తారు. అలాంటి వారితో కౌరవులు యుద్ధం పెంచుకున్నారు. ఇది ఇలా ఉండగా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. గంధర్వులు కౌరవుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. మెల్లిమెల్లిగా కౌరవుల సైన్యం నశిస్తూ వస్తుంది. శకుని, దుశ్శాసన, వికర్ణ ఇలాంటి గొప్ప గొప్ప వీరులున్నా కౌరవుల యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుంది. అది చూసి భయపడి కౌరవులు కొంచెం వెనక్కి తగ్గారు. అలాంటప్పుడు ఆ సమయంలో అప్పుడే కర్ణుడు పెద్ద పులిలా తన రథంతో గంధర్వుల మీదకి దూకాడు. తన అస్త్రశస్త్ర విద్య నైపుణ్యంతో గంధర్వుల యొక్క వందల వేల తలలు పెంచుతూ ఉన్నాడు. అది చూసిన గంధర్వులు మరింత రెచ్చిపోయి పదులు వందల వేల సంఖ్యలో కర్ణుడి మీదికి రాసాగారు. అలా కర్ణుడు వచ్చిన గంధర్వుల మీద రెచ్చిపోయి యుద్ధం చేయసాగాడు. అది చూసిన గంధర్వులు వేలు లక్షల మందితో ఒక్కసారిగా కర్ణుడి మీదికి రాసాగారు. అయినా కర్ణుడు ఎక్కడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ తలలు తెంచుతూ ఉన్నాడు. అలా గంధర్వుల మీద పై చేయి సాధిస్తున్నాడు కర్ణుడు. ఇది ఇలా ఉండగా దూరం నుంచి దుర్యోధనుడు కర్ణుడు చూశాడు. కర్ణుడు ఒక్కడే వేల మంది లక్షల మంది గంధర్వులతో వీరోచితంగా పోరాడుతున్నాడు. తను ఒక్కడే పోరాడడం మంచిది కాదు, మనం కూడా తనకు సాయం చేయాలి అని కర్ణుడికి సాయం చేయాలని కౌరవులను, శకుని తీసుకెళ్లాడు. కర్ణుడికి సాయంగా కర్ణుడితో కలిసి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు. కర్ణుడు తన అండతో ఉన్నాడని ఘోర యుద్ధం చేయసాగాడు దుర్యోధనుడు. అప్పుడు గంధర్వులకు ఓటమి భయం చవి చూసింది. అలా ఓటమి అంచుల్లో ఉన్న గంధర్వులు దిక్కు తెలియని పరిస్థితిలో చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరి చిత్రసేనుడు? ఇతనే గంధర్వుల యొక్క రాజు. గంధర్వులందరూ చిత్రసేనుడిని వేడుకోసాగారు. అది విన్న చిత్రసేనుడు, అవునా, సమస్త గంధర్వులను ఓడించే వీరుడా, ఎవడతను, అతని అంటూ నేను చూస్తా, స్వయంగా నేనే యుద్ధం చేస్తా అని అంటాడు. ఈ చిత్రసేనుడిని త్రేతాయుగంలో రావణాసుడితో పోలుస్తారు. ఎందుకంటే చిత్రసేనుడు అంతటి శక్తివంతుడు. ఇక కర్ణుడికి, చిత్రసేనుడికి ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. ఇలా యుద్ధం మొదలైన కొద్దిసేపటికి చిత్రసేనుడు మాయా యుద్ధం మొదలు పెడతాడు. అలా మాయా యుద్ధం మొదలుపెట్టిన చిత్రసేనుడిని కర్ణుడు ఎదుర్కోలేకపోతాడు. అలా
మాయా యుద్ధాన్ని ఎదుర్కోలేక కర్ణుడు తికమకబడతాడు. ఇదే అదునుగా చూసుకున్న గంధర్వులు వేల లక్షల సంఖ్యలో కర్ణుడిని చుట్టుముట్టారు. ఇలా చుట్టుముట్టగా రథము, గుర్రాలు, ధనస్సు ముక్కలు ముక్కలైపోతాయి. ఇక కర్ణుడు చేసేదేమీ లేక పక్కనే వికర్ణుడి యొక్క రథం మీదకెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దుర్యోధనుడు ఇదంతా గమనించలేదు. కర్ణుడు యుద్ధంలో ఉన్నాడనే ధైర్యంతో ఘోర యుద్ధం చేస్తున్నాడు. అది గమనించిన గంధర్వులు, చిత్రసేనుడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తారు. దుర్యోధనుడు ఆ యుద్ధాన్ని తట్టుకోలేకపోతాడు. అప్పుడు గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తారు. అయితే అక్కడే ఉన్న పంచపాండవులకు ఈ విషయమంతా తెలుస్తుంది. అక్కడే ఉన్న భీముడు, అవునా ఈ దుర్మార్గుడిని అలా చేశారా అని పక్కున నవ్వసాగాడు. అది విన్న ధర్మరాజు, భీమా, ఇది మనం వైర్యం పెంచుకోవాల్సిన సమయం కాదు. ఎంతన్నా దుర్యోధనుడు మన సోదరుడు కాబట్టి అతనిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు, అర్జునుడు వెళ్ళి దుర్యోధనుడిని రక్షించండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా చేసేదేమీ లేక భీముడు, అర్జునుడు దుర్యోధనుడిని కాపాడటానికి గంధర్వులతో యుద్ధానికి వెళ్తారు. అర్జునుడు మొదటగా యుధిష్ఠిరుడు చెప్పిన విధంగానే చిత్రసేనుడితో, మీకు మాకు యుద్ధం ఎందుకు, దుర్యోధనుడిని వదిలిపెట్టండి, మేము వెళ్ళిపోతామంటాడు. కానీ చిత్రసేనుడు అతని మాటలు లెక్క చేయకుండా యుద్ధానికి కాలు దూకుతాడు. అలా గంధర్వులకు, భీమార్జునులకు ఘోర యుద్ధం మొదలవుతుంది. అర్జునుడు చెలరేగిపోయి గంధర్వుల యొక్క తలలు తెంచుతూ ఉంటాడు. భీముడు తన గద తీసుకొని చిత్తుగా గంధర్వులను పడగొడుతూ ఉంటాడు. ఇలా గంధర్వులు అందరినీ పడగొడుతూ అర్జునుడు చిత్రసేనుడి దగ్గరికి వెళ్తాడు. అలా చిత్రసేనుడికి, అర్జునుడికి ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. అర్జునుడు చిత్రసేనుడి యొక్క మాయా యుద్ధాన్ని కూడా లెక్క చేయకుండా చిత్రసేనుడిని నేలమట్టం చేసేస్తాడు. అర్జునుడి యొక్క గొప్ప శక్తికి, సామర్థ్యానికి గంధర్వులు ఓటమిని ఒప్పుకొని దుర్యోధనుడిని వదిలిపెడతారు. అప్పుడు చిత్రసేనుడు, అర్జున, దుర్యోధనుడు ఇక్కడికి మిమ్మల్ని అవమానపరచాలని, మీరు కష్టాలు పడుతుంటే చూసి నవ్వుదామని వచ్చాడు. అంతది నువ్వు తన కోసం వచ్చావు. నువ్వు చాలా గొప్పవాడివి. స్వయాన ఆ ఇంద్రుడే మమ్మల్ని పంపించాడు ఈ దుర్మార్గుడి దుర్యోధనుడి పని పట్టమని. అలాంటిది నువ్వు ఆ దుర్యోధనుడి మంచిగా కోరుతున్నావు. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం రావచ్చు. కర్ణుడు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు. మరి కర్ణుడిని అర్జునుడితో సమానుడు అంటారు. కర్ణుడేమో నేను అర్జునుడి కన్నా గొప్పవాడు అంటారు. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, కౌరవులకు సరైన ఆయుధాలు అక్కడ లేవు. వాళ్ళు కేవలం వనవాసానికి, పాండవుల యొక్క కష్టాన్ని చూడడానికే వెళ్ళారు. అందులోనూ వీళ్ళంతా సురాపానీయంలో పుచ్చుకొని ఉన్నారు. కాబట్టి అర్జునుడు కానీ, దుర్యోధనుడు కానీ, కౌరవులు కానీ యుద్ధానికి సిద్ధంగా లేరు. అందులోనూ వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆయుధాలు కానీ, రథాలు కానీ, బాణాలు కానీ, గదలు కానీ లేవు. ఇది ఒక కారణంగా చెప్తూ ఉంటారు. కాబట్టి కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అని అన్నడిగితే ఇద్దరూ గొప్పే. ఎందుకంటే కర్ణుడు ఎప్పుడూ కూడా విజయధనస్సు వాడలేదు. ఆఖరి రోజు అర్జునుడితో తలపడినప్పుడు తప్ప ఎప్పుడూ తన విజయధనస్సు వాడలేదు. తను మామూలు బాణంతో యుద్ధం చేశాడు. థ్యాంక్స్. ఈ వీడియో నచ్చట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Ancient relics found, cosmic yearning, wormholes twisting, destinies listing, futures unwritten, keep the engines whirring.